హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే ఇంకొక ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు, లైక్ కొట్టండి. ఇవాళ మార్నింగ్ పూజ అయితే ఇలా అయ్యింది. రోజు మల్లె మాలలు వేస్తూ ఉంటాము దేవుడి పటాలకి, కానీ ఈరోజు కనకాంబరాలు ఇంకా తులసి మాలతో అలంకరించుకున్నాం మామూలు పూలతోని. పూజ ప్రశాంతంగా చేసేసుకున్నాక టిఫిన్ చేసేసి లంచ్కి అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇవాళ లంచ్లోకి నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. మష్రూమ్ బిర్యానీతో పాటు రాజ్మా ఆలు మసాలా చేద్దాం అనుకుంటున్నా. అందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మష్రూమ్స్ అయితే ముందు తెచ్చిపెట్టుకోలేదు, అప్పటికప్పుడు చేద్దాం అనుకున్నా, అందుకని బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను మష్రూమ్స్ కాకుండా రాజ్మా మసాలా కర్రీ కోసమని రాజ్మాలు ఒక్కసారిగా కడిగి కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ 2 days ముందే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఈ రాజ్మాలు వేసేసుకున్నాక అందులోనే ఒక 2 ఆలూలు కూడా వేసుకొని ఉడకబెట్టుకుందామని వేసేసుకుంటున్నా. మా ఇంట్లో రాజ్మా ఆలూ కర్రీ అయితే వీక్లీ 1 or 2 ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు, వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి మేము కూడా దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాము. ఇంకా వీటిలో అయితే వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకుంటున్నా. అలాగే బిర్యానీకి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వంట చేస్తే కొంచెం స్టెయిన్ అనేది అనిపించదు. ఇంకా ఈ ఆలు ఇంకా రాజ్మా ఉడికే లోపల మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను ఫస్టే. ఊర్లలో అయితే వీటిని ఫ్రీగానే తింటారు, వర్షాకాలం అయితే వచ్చేస్తాయి మష్రూమ్స్ డబ్బులు పెట్టి పని లేకుండా. ఇక్కడ మాత్రం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ ఊర్లలోటివి అయితే న్యాచురల్గా వస్తాయి, ఇవి ఆర్టిఫిషియల్గా పెంచుతారనమాట. వాటికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మష్రూమ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎడిబుల్ మష్రూమ్ ఉంటుంది, ఫంగల్ మష్రూమ్ ఉంటుంది, అంటే డిసీజెస్ కాజ్ చేసే పాయిజనస్ లాగా. ఇంకా నేనైతే 2 ప్యాకెట్స్ తెప్పించాను. ఈ 2 ప్యాకెట్స్ గిన్నెలో వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు వాటర్ వేసి వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటాను. అవి ఎప్పుడు తీసుకొచ్చారో, ఎప్పుడు హార్వెస్టింగ్ అయిందో, ఎప్పుడు ప్యాక్ చేస్తారో తెలియదు కదా. ఒక్కొక్కటిగా వాష్ చేసుకొని ప్లేట్లోకి ఒక్కసారి వేసేసుకొని మళ్ళీ 2 సార్లు వాష్ చేసేసినాక ఇవి మళ్ళీ కట్ చేసి పక్కన పెట్టేస్తున్నా. వెడ్జెస్ కొంచెం బ్లాక్గా ఉన్నాయని వాటిని కట్ చేసి పక్కకు పెట్టేసి మిగతా అంతా కూడా కట్ చేసుకుంటున్నా. అలా ఒక్కొక్కటి కట్ చేసుకొని మొత్తం ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇంకా బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. కాజు, పట్ట, అనా, స్టార్, లవంగాలు, యాలకులు, షాజీరా, కొన్ని మిరియాలు వేస్తున్నాను, ఒక బిర్యానీ ఆకు. ఎక్కువ స్పైసెస్ ఏమి వేయట్లేదు, నార్మల్గా మనం వేసుకునే ఇలాంటివే వేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ బాగా హీట్ అయ్యాక అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయినాక అందులోకి మష్రూమ్స్ వేసి అందులో కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ముందే ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయ్యే లోపల ఇక్కడ రాజ్మా ఆలు కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక 1 inch, ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నా. ఈ లోపల మష్రూమ్స్ కూడా ఫ్రై అయిపోయాయి, పక్కన పెట్టేసుకుంటున్నా తీసి.
మిక్సీ జారులో టొమాటో కూడా వేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మసాలా కూరకి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ లోపల కుక్కర్లోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. కొన్ని కాజు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను. అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఈ లోపల రాజ్మా ఆలు కూడా అయిపోయింది. అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి నీట్గా కలిపేసుకుంటున్నా. ఆనియన్స్ కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం మనకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా ఒక్కసారి నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నా. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే వేస్తాను, లేకపోతే కొంచెం పచ్చివాసన లాగా వస్తుందని. అవి ఫ్రై అయ్యే లోపల పక్కన ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అందులో ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక స్టార్ వేసాను. కొంచెం సోంపు వేసి ఫ్రై చేసుకోవాలి కర్రీ కోసం. ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసి కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ మిక్సీ జార్లోనే ఉన్న మొత్తం పేస్ట్ అంతా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఆకుకూరలు కూడా ఫ్రై అయిపోయాయి. అందులోకి టొమాటోస్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేను 2 వంటలు ప్యారలల్గా చేస్తున్నాను. చూడండి, కావాలంటే కుక్కర్లో ఏమో మష్రూమ్ బిర్యానీ చేస్తున్నా, పక్కకేమో రాజ్మా మసాలా కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నా. ఇలా 2 ఒకటేసారి చేసుకోవడం వలన కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. వేరే పనులు చేయడానికి మనకు టైం దొరుకుతుంది. ఈ మసాలా మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. అందులోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు అంటే నేను ఒకటేసారి వేసేసుకుంటాను, మళ్ళీ వేయకుండా. ఇంకా కారం కావాల్సినంత, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం తక్కువనే వేస్తున్నా. ధనియా పౌడర్ వేసాను. అన్నీ వేసుకొని కొంచెం నీట్గా ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా పట్టుకోవాలి. నేనేమో టూ మచ్ స్పైసెస్ వేయకుండా నార్మల్గానే చేస్తున్నా, చిన్నపిల్లలు అందరు తినేలాగా. అన్నీ ఫ్రై అయ్యాక అందులోకి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రాజ్మా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. అన్నీ నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నా. ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అదే జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి జార్ మొత్తం నీట్గా తిప్పేసుకొని ఆ వాటర్ ఎత్తి రాజ్మా కర్రీలో పోసేసుకున్నాను. కొంచెం సేపు ఉడకబెట్టుకున్నాక ముందే ఉడకబెట్టుకున్న ఆలు కూడా అందులో వేసేసాను. నీళ్ళు అన్నీ టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కారం, ఉప్పు, అందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నా లాస్ట్లో. అన్నీ వేసేసాము అనుకున్నాక ఇంకా నీట్గా ఒక్కసారిగా కలిపేసుకొని అందులో కావాల్సిన కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా ఇంతే అండి, రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీలో బియ్యం ఇంకా ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్న ఫ్రై చేసుకున్నాం కదా మష్రూమ్స్, అవి కూడా వేసి వాటర్ వేసి కుక్కర్ పెట్టేశాను. ఇంకా రైతా కోసమని ఆనియన్స్, కీరా ఒకటి కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా ఫస్ట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. కొంతమంది పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకుంటారు, కొత్తిమీర అవన్నీ. నేనైతే ఓన్లీ ఆనియన్స్, కీరా వేసుకున్నా. ఇంకా కొంచెం పెరుగు, ఉప్పు వేసుకొని కలుపుకునేసాను. రైతా కూడా రెడీ అయిపోతుంది.
మేమైతే గట్టిగా కాకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఈ రైతాలో కీరా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి కొంచెం మసాలా అవి వేసుకున్నాం కదా, రెండు మసాలాలు అయిపోతున్నాయి. కొంచెం చలవ చేస్తుందని కీరా వేసాను. అంతే అండి, రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది, రైతా రెడీ అయిపోయింది, ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఈ బిర్యానీలో స్పైసెస్ పౌడర్స్ కాకుండా నార్మల్గా పచ్చిమిర్చి అవి వేసుకున్నాను, కారపొడి అలాంటివి ఏమీ వేయలేదు. సింపుల్గా ఇలా చేసేసుకున్నాను నేను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా తమ్ముడికి మా నాన్నకి కూడా వేసి ఇచ్చేస్తున్న ప్లేట్లో తినడానికి వేడివేడిగా. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎట్లుంది చిన్న? అబ్బా